హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి రియాక్ట్స్. ఇది చాలా రోజులైంది ఒక వీడియో పోస్ట్ చేసి కొత్తగా. ఆ, ఈసారి నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే బంచ్ ఆఫ్ అంటే కపుల్ ఆఫ్ ట్రైలర్స్, టీజర్స్ రిలీజ్ అయ్యాయి కదా, అవి కంటిన్యూగా నేను ఒకటే వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ వాచ్. ఏ మహా స్టార్టింగే మహాభారతం. గతాన్ని తరమటానికి పోతే ఏ వస్తారా, ఇది చూడండి, మహావిష్ణుమూర్తి. విష్ణుమూర్తి లార్డ్ విష్ణు భగవాన్ తోటి స్టార్ట్ చేశారంటే సమ్వాట్ ఇట్స్ కైండ్ ఆఫ్ మహాభారత నుంచి ఏదైనా పాయింట్ తీసుకోవచ్చు. చూద్దాం, బట్ టైటిల్ డిఫరెంట్గా ఉంది, లెనిన్. నెక్స్ట్ చూద్దాం. గతాన్ని తరమటానికి పోతా మా నాయన నాకు మాట చెప్పినాడు. ఆహా. పుట్టేటప్పుడు ఊపిరుంటాదిరా, ఆ. పేరుండదు. అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు, పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరెట్టా నిలబడాలంటే ఏయ్, ఇది ఒక లవ్ డ్రామా ఉన్నట్టుంది అండ్ 80s టైం కైండ్ ఆఫ్ మూవీ ఉన్నట్టు. హ్యాపీ బర్త్డే అఖిల్. చూసారా టీజర్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అది ఏ మూవీలో ఇలాంటి లుక్ లేదు తనది. అఖిల్ ఇది 6th మూవీ. తన బర్త్డే సందర్భంగా జస్ట్ టీజర్ అండ్ క్లిప్స్ రిలీజ్ చేశారు నాగార్జున గారు ట్విట్టర్ ద్వారా. ఇది మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ ఉంటుంది. అండ్ ఆల్సో హీ టుక్ రిఫరెన్స్ ఫ్రమ్ మహాభారత కూడా. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మురళీకృష్ణ అబ్బూరి అని. వినరో భాగ్యం విష్ణు కదా ఉంది కదా, కిరణ్ అబ్బవరంది, ఆ మూవీ డైరెక్టర్. అండ్ చూసారు కదా, ఈ ఈ ప్రొడ్యూస్డ్ బై ఇద్దరు ప్రొడ్యూసర్స్. ఒకరు అక్కినేని నాగార్జున, మీన్స్ ఇట్స్ ద 58th ఇయర్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. అండ్ మన నాగవంశీ గారు, సితారా ఎంటర్టైన్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ ఉంది. అండ్ లాస్ట్ తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. చూద్దాం ఇప్పుడైతే. గ్లిన్స్ చాలా బాగుంది. హీరోయిన్ శ్రీలీల, ప్రొడ్యూసర్ నాగార్జున నాగవంశీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అండ్ ద డైరెక్టర్ ఈస్ మురళీకృష్ణ అబ్బూరి. లెట్స్ వెయిట్ ద టీజర్. బట్ టీజర్ అండ్ ద ట్రైలర్, అండ్ ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెట్స్ వెయిట్ ఫర్ ద మూవీ. ఇప్పుడు చూసేది కొత్త ట్రైలర్. ఆల్రెడీ తమ్నేల్లో చూసి ఉంటారు. ఇది వచ్చేసి రైడ్ 2. ఆల్రెడీ రైడ్ 1 వచ్చేసింది, అజయ్ దేవగన్ గారిది. ఇది హిందీ ట్రైలర్. ఇది దాని సీక్వెల్. ఇట్స్ అబౌట్ ఆయన సిఏ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అజయ్ దేవగన్ రైడ్స్ చేస్తుంటాడు. దాని బేస్ మీదనే ఉంటుంది మూవీ. అదే కాన్సెప్ట్ని అదే కొంచెం రీమేక్, ఆ సబ్జెక్ట్ తీసుకొని మిస్టర్ బచ్చన్ తీశారు. సో దీని ఫస్ట్ ఇది అజయ్ దేవగన్ గారిది మూవీ. రైడ్, ఇది రైడ్ 2. దీని ట్రైలర్ నిన్న లాంచ్ చేశారు. లెట్స్ వాచ్ ఇట్. సేమ్ స్టార్టింగ్. दरवाजा खोलो। दादा मनोहर भाई के नाम पर वारंट है। అభి పట్నాయక్ ఇస్ బ్యాక్. बाहर सरकारी कर्मचारी देख रहे हो। ఓ, ఈ అన్ని మూవీస్ కి ओह ప్రొడ్యూస్. नो, लगता है फिर से हो गया ट्रांसफर। వాళ్ళ పాప కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ये तो सिर्फ 74 बार है। प्लैटिनम जुबली तो अभी बाकी है। అంటే 74 టైమ్స్ అయిపోయింది. किसी तरफ जा रहे हो? वहाँ की सरकार यहाँ ఓ మ్యాన్, అది ఇది వచ్చేసి రితేష్ దేశ్ముఖ్. ఓకే, ఐ థింక్ హీస్ గోయింగ్ టు రైడ్ హిమ్ ఈసారి. అంటే పొలిటీషియన్సే తను రైడ్ చేసేది, ఈసారి ఈయన. नहीं, दादा भाई चलाते हैं। దాదాబాయ్. कौन है ये लल्ला? अम्मा, वो लखनऊ वाले ताऊ जी याद है जिनके घर छापा पड़ा था 7 साल पहले? ఫస్ట్ రైడ్ वही ईमानदार अफसर है, आज हमारे घर पधारे हैं। తను కూడా ఇన్వాల్వ్.
ఇమాన్దార్ ఆఫీసర్ చాపా మ్యాన్ 75th రైడా ఓకే मैं कहीं पे भी कुछ नहीं करा। 4 चीजें आपकी नजर में आई आज हाँ। भी, और सबसे बड़ी चीज आपकी आंख के सामने है, पर आप उसे ढूंढ नहीं पाएंगे। आज से आपकी बर्बादी की उल्टी మళ్ళీ गिनती సేమ్ शुरू। కానీ కాన్సెప్ట్ ఎట్లా आज के बाद తీసుకెళ్తాడు सब कुछ రైడే आपकी కానీ नजरों के सामने होगा। రాజకీయ నాయకుడు पकड़ सको तो पकड़ लो। ఎంజాయ్గా दादा भाई हम दादा दिन भाई। की वो इग्नोर की हुई सब्जी हैं जो रात को सस्ते में अच्छा नेता हाथ काले नहीं करता। फंस गया है पटनायक वहाँ। अब जो दिखाएगा वही काउंटडाउन का दी एंड भी करेगा। ఏ తమన్నా సాంగ్ కూడా ఉంది అదే ఇక ఫైనాన్స్ ఎవరైనా రైడ్ చేసినప్పుడు వాళ్ళ సపోర్టర్స్ ఉంటారు కదా వాళ్ళంతా ఇలానే చేస్తారు चक्रव्यूह में फंसोगे तो गुस्सा तो आएगा ही। ये पांडव कब से चक्रव्यूह रचने लगे हैं? मैंने कब कहा कि मैं पांडव हूं? मैं तो पूरी महाभारत हूं। ఏ ఈ డైలాగ్ మళ్ళీ वो कब से రైట్ चक्रव्यूह में फंसोगे तो गुस्सा तो आएगा ही। ये पांडव कब से चक्रव्यूह रचने लगे हैं? मैंने कब कहा कि मैं पांडव हूं? मैं तो पूरी महाभारत हूं। రాజ్ కుమార్ గుప్తా డైరెక్టర్ చూసారా ట్రైలర్ చాలా బాగుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత రితేష్ దేశ్ముఖ్ ఇస్ ఆన్ స్క్రీన్ అండ్ ఆల్సో ఇస్ అగెనెస్ట్ రోల్ పొలిటికల్ లీడర్ చాలా బాగా ఉంది తనదైతే ఇంకా అజయ్ దేవగన్ కామన్ రైడ్ 1లో ఎలా ఉందో రైడ్ 2 కూడా సేమ్ బట్ కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి ఆ లాస్ట్ ఏదైతే టీజర్లో అండ్ మూవీ రిలీజ్ వచ్చేసి 1st మేకి దీని కొన్ని మంచిగా ఎలాంటివంటే రియాలిటీవి కొన్ని స్టోరీస్ తీసుకొని దానిపైన చెక్ చేసి ఇలాంటి మూవీస్ తీస్తారు అజయ్ దేవగన్ గారు మంచి ప్రొడ్యూసర్స్ కూడా అన్ని ఎనిమల్ ఈ మూవీ టీ సిరీస్ కాబట్టి చూడాలి ఎలా ఉండబోతుందో 1st మేకి రిలీజ్ లెట్స్ వాచ్ ఇంతకుముందు చూసిన ట్రైలర్ ఏంటి అది కూడా ఒక సీక్వెల్ ఇప్పుడు వచ్చే మూవీ కూడా ఒక మూవీకి సీక్వెల్ దీని మీద నేను ఆల్రెడీ ఒక టీజర్ చేశాను అది ఓదెలా 2 తమన్నా గారిది ఇట్స్ అబౌట్ డెవిల్ వర్సెస్ గాడ్ కైండ్ ఆఫ్ మూవీ ఓదెలా అనేది చాలా సక్సెస్ అయింది ప్రజెంట్ ఓటీటీలో ఉంది యూ కెన్ వాచ్ ఇట్ బిఫోర్ వాచింగ్ దిస్ అసలు ఏంటని ఇది మొత్తం సంపత్ నంది స్టోరీ డైరెక్షన్ తెలుసు కదా సంపత్ నంది గారి వర్క్ ఎలా ఉంటుంది ఒక గౌతమ్ నంద ఒక రచ్చ చాలా మంచి మంచి మూవీస్ ఉన్నాయి తన పేరు పైన పేపర్ బాయ్ తన ప్రొడక్షన్ కూడా చేస్తాడు ఈ స్టోరీ స్క్రీన్ ప్లే అది ఇంకా తమన్నా గారు ఎలా చేశారు ప్లస్ హెబా పటేల్ అండ్ ఆల్సో అక్కడ ప్రీవియస్ ఓదేలా ఉండే క్యాస్ట్ అంతా ఉంది ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసి ఇప్పుడు ఎక్స్ట్రా అని కాదు తమన్నా గారి కొత్త రోల్ అది ఏంటి అనేది కాన్సెప్ట్ కూడా కొత్త సేమ్ విలేజ్ లెట్స్ వాచ్ ద ట్రైలర్ భరత ఖండాన దక్షిణ గంగా తీరాన కాశీయే. ఆ పరమాత్ముడి పొట్టిల్లైన ఓదెలలో ప్రేతాత్మ ఓదేలా 2 ఇక ఆవిరైన ప్రతి రక్తపు బొట్టును కూడగట్టుకుంటూ అవకాశం కోసం నిరీక్షిస్తోంది టీజర్ ఎంత కన్విన్స్గా ఉందో ట్రైలర్ కూడా అది ఏ లెవెల్లో కానీ వాడి ఆత్మ బతికే ఉంది. తిరుపతి అంటే ఓడేలలో చనిపోతాడు లాస్ట్ లో నమ్మించాలని చూస్తున్నావా? చూసారా ఇది సైకిల్ ట్రాక్టర్ ఓన్ గా తిరుగుతుంది ఎవిల్ ఎంటర్ అయింది అయ్యగారు నమ్మించాలని చూస్తున్నావా? అగో సైకిల్ అయితే నమ్మని వాళ్ళందరికీ దయ్యం ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటా నిలబడాలంటే భూమాత మనం బ్రతకాలంటే గోమాత అనుకో అమ్మో బ్రతకడం కోసం వాటిని తమన్నా గారు చంపలేదు వాటి ఉచ్చ అమ్మకున్న బ్రతకొచ్చు ఇంత పెద్ద డైలాగ్ ఇప్పటిదాకా ఆయుధాలతో
శత్రువులతో గెలిచిన యుద్ధాలు చూశారు. కానీ కలియుగంలో కానీ మొట్టమొదటిసారి విజువల్స్ తన మాత్రం నాలుక మీదుండే సింప్లీ సూపర్బ్ పంచాక్షరి మ్యామ్. ఆయుధం ఎవరో కాలుతోంది. ఫోటోగ్రఫీ, ఎవరైతే కెమెరామెన్ అంటే ఇది ఒక చిన్న లెవెల్లో తీసుకెళ్ళే మూవీ. అండ్ అదే హెవీ లెవెల్ అని తెలిసేటట్టున్నారు. తను రాగానే, తమన్న గారు రాగానే గరలకంటున్నై ఆ విషాన్ని మింగేస్తా. అదే టీజర్లో హెడ్ నరికే షాట్. అదే వేసుకొని పెయ్యంతా బూడిద పూసుకొని సరిగ్గా ఒంటి నిండా బట్టలు లేకుండా నంగా తిరిగే బైరాగి గాడు ఆడో దేవుడు అన్ని గొలిచే నువ్వు శివశక్తివా? ఖమోష్! శైతాన్ కే సువర్! అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక వంటి సప్త మోక్షపురులలో సాధన చేసిన దాంతో సవాల్ వద్దురా సైతాన్. అల్టిమేట్ బ్యాటిల్ ది అగ్గో హెబాబ్ వెళ్తారు. షఫీ, చాలా క్యారెక్టర్స్ ఉన్నారు. ఏం లేదు, అగ్గో చెప్పా కదా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్ట్. ఇక నువ్వు నీ జనం శివనామ స్మరణ కాదే, శవనామ స్మరణే. అసలు ఎంత కన్విన్సింగ్గా ఉందో టీజర్ కూడా, అంత కన్విన్సింగ్ ఉంది ట్రైలర్ కూడా. చాలా అసలు తన చిన్న చిన్న డీటెయిల్స్ కూడా సరిగ్గా వదలలేదు సంబంధం. చాలా బాగా దాని అంటే పర్ఫెక్ట్ సీక్వెల్ లాగా చేస్తున్నాడు. అంటే నెక్స్ట్ ఏమో అవుతుంది ఆ ఊర్లో. ఎందుకంటే ఎవరైతే గోస్ట్ లాగా చేశారో వాడు ఫస్ట్ పార్ట్లో లాస్ట్లో చనిపోతాడు యాక్చువల్గా. చనిపోయిన తర్వాత ఏమైందనేది స్టోరీ అనుకుంటా. ఓకే. ఇంకోటి అదే ఊరిని పీడించడం, అందరినీ దయ్యం భయపడించడం, అందరి లోపల వెళ్ళడం. అప్పుడు తమన్న గారు వస్తారు. అబౌట్ దాని తర్వాత ఏమైందనేది స్టోరీ అనుకుంటా ట్రైలర్. ఇంకా ఉన్నట్టుంది డైలాగ్. అగ్గో ఏకం సత్శివం. మూవీ ఏంటి 17th రిలీజ్. ఎడిటర్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ అసలు సూపర్ అండి. అసలు కేక్ అది. అంటే ఇంకెన్నో చాలా మార్వలస్గా ఉంది. అది చూడాలి. April 17th రిలీజ్. నీడ్ టు వాచ్. మంచి. అండ్ అది ఇంకోటి, నేను చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేసా. ప్లస్ ఇదేంటి కొత్తగా ట్రై చేసా. ఈ వీక్లో రీసెంట్గా కొత్తగా టీజర్స్, నిన్న లేటెస్ట్ వచ్చిన ట్రైలర్స్ అది కంబైన్ చేసి తీసా. ఇంకోటి నెక్స్ట్ కూడా కొత్తగా చూడొచ్చు. అండ్ ఇంకా మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్స్ చేయండి. అండ్ ఆల్సో ఎనీ కొత్త ఐడియాస్ ఆర్ ఇంకా దేనిపైన ఏమైనా రివ్యూ ఆర్ రియాక్షన్ ఏమంటే కూడా అది సజెషన్ అండి కామెంట్స్ రూపంలో. థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.